అగ్ని ఏం చేస్తుంది? దహిస్తుంది. అది చెక్కైనా కావచ్చు, లేక బొగ్గు కావచ్చు, వస్త్రం కావచ్చు. దేనినైనా సరే మీరు అగ్నిలో వేశారు అంటే అది బూడిదైపోతుంది. కానీ బంగారం, ఒకవేళ మీరు బంగారాన్ని గనక అగ్నిలో వేస్తే అప్పుడది మరింత వన్నె చేకూర్చుకుని ఒక ఆభరణంగా మారుతుంది. ఒకవేళ మీరు లోహాన్ని గనక కాలిస్తే అప్పుడది ఉపయోగపడే వస్తువుగా మారుతుంది. ఎందుకు అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అంత శక్తివంతమైన అగ్ని వాటిని కాల్చివేసే అగ్ని కన్నా ఎక్కువ తీక్షణంగా ఉంటాయి. ఈ అగ్ని నిశ్చయమైనది. ఈ అగ్ని పవిత్రమైనది. ఒకవేళ మీ నిశ్చయం దృఢంగా ఉంటే, మీ ఆలోచన పవిత్రంగా ఉంటే, అప్పుడు మీరు ఆభరణంగా మారి బయటకొస్తారు. లోహంగా దృఢంగా మారి నిలబడగలుగుతారు. కష్టాల నుంచి బలాన్ని పొందగలిగితే మీకు అసాధ్యమైనది ఏదీ కూడా ఉండదు. రాధాకృష్ణ.